ఈరోజు ఒక ఆదర్శప్రాయమైన పౌరుడిగా యేసు ఎలా జీవించారో చూద్దాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. లేఖన భాగాల్లో మత్తయి సువార్త 22:15 మనం చూస్తే యేసయ్య ఆ రోజు ఎలా మాట్లాడారో చూద్దాం. ఒకరోజు మత నాయకులు యేసయ్య మాటలను చిక్కుపెట్టాలని కూడి వస్తారు. బోధకుడా, నువ్వు సత్యవంతుడై ఉండి దేవుని మార్గం సత్యంగా బోధించున్నావని, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టేవాడు కావని, మోమాటం లేని వాడవు కానీ ఎరుగుదుము అని చెప్పి ఏదో ఒక లోపాన్ని పట్టుకొని రోమా గవర్నర్కి అప్పగించాలనుకుని చూస్తారు. యేసుని చిక్కులు పెట్టే ప్రశ్న వేశారు. ఏమిటంటే, నీకేం తోచున్నది? కైసరికి పన్నించడం న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పాను. ఆయన యుద్ధకు ఒక రూకను దేనారం తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఆయన, ఈ రూపమును పైరాతి ఎవరివని వారిని అడిగాను. వారు కైసరివి అనిరి. అందుకైనా, అలాగైతే కైసరివి కైసరికిని, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఈ జవాబు విని వారు ఆశ్చర్యపోయారు. యేసును మోసం చేయలేకపోయారు. ఆయన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి గలవాడు కదా. యేసయ్య యూదులుగా జన్మించినప్పటికీ ఆయన రోమా పాలనలో జీవించాడు. ఆయన పన్ను చెల్లించడంలో యథార్థంగా వ్యవహరించాడు. ఇతరులకు కూడా పన్ను చెల్లించమని బోధించాడు. ప్రజలు తమ దేశాన్ని ప్రేమించి దాన్ని శ్రేష్టమైన ప్రదేశంగా మార్చిలాగిన జీవించాలని బోధించాడు. వారు ముందుగా దేవుని పొగిడి ఏం చేశారంటే, కైసరు పన్నిస్తే అని చెప్పాడనుకో, ప్రజలందరూ ఆగ్రహానికి గురవుతారని, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యేసును దోషిగా పట్టించాలని వారు ప్లాన్ వేశారు. కానీ కైసరివికి దేవునికి అనడంతో ఎటువంటి తప్పు పట్టలేకపోయారు. అవకాశం లేకపోయింది వాళ్ళకి. ఒకటి, దేశ పౌరుడిగా ప్రభుత్వాన్ని కట్టవలసిన పన్ను కట్టాలి. రెండు, మన జీవితాన్ని దేవుడిచ్చాడు కదా, మనల్ని మన సమయాన్ని, భక్తిని పూర్తిగా దేవునికి అర్పించాలి. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన దేవ, మాకు మాదిరికరమైన పౌరుడిగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. మాకు అధికారులకు లోబడటానికి, మా పన్ను చెల్లించడానికి మాకు నేర్పించినారు ప్రభా, మీకు వందనాలు. పరలోక పౌరులుగా మారడానికి మాకు సహాయం చేయండి. నిన్ను మా ప్రభువుగా రక్షకునిగా స్వీకరించాము. నీకు సమయము మాకు ఇచ్చిన దాన్ని మీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.